ప్రస్తుతం విశాఖ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ గారు ప్రస్తుతం ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో విజయనగరంలో చేశారు. సో ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటారు? ఈసారి గెలిచే అవకాశం ఉంది అంటారు? తప్పకుండా ఉండండి. ఎంపీ బొత్స ఝాన్సీ గారు అంటే విశాఖపట్నం ప్రజలకు ఎప్పుడూ కూడా ప్రేమించే వ్యక్తి. ఇక్కడున్న ఆడపడుచు అక్కడ వివాహం చేసుకుని వెళ్ళడం జరిగింది. తిరిగి మరలా వైజాగ్ వచ్చి పోటీ చేయడం అందరికీ చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఘన విజయంతో మరి ఆమె ఎంపీ అభ్యర్థిగా గెలిచి వైసీపీ పార్టీ తరఫున గెలిచి తీరుతారన్నది మా అందరి ఆకాంక్ష. సార్ ఈరోజు నామినేషన్ ఎలా జరిగింది సార్? ఈరోజు ప్రస్తుతం చూస్తున్నట్లయితే విశాఖలో ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు? నెగిటివ్గా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు? మేడం సపోర్టింగ్గా వచ్చారు అందరూ? చాలా ఒక జనసందరం అనమాట. ఈ బీచ్ రోడ్లోంచే ఈ యొక్క ర్యాలీని తీసుకొని వెళ్ళడం జరిగింది. జనసందరం ఒక చక్క ప్రేమతో ఆమెను ఎంతో ప్రేమతో మండుటి ఎండ అయినా సరే ఆమెను ప్రేమిస్తూ అందరూ కూడా చాలామంది స్వచ్ఛందంగా కార్యకర్తలు కానివ్వండి, ఈ యొక్క 7 నియోజకవర్గాల నుంచి ఉన్న ప్రజలు కానివ్వండి చాలా స్వచ్ఛందంగా వచ్చి ఆమె యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో చూస్తారంటే విజయనగరంలో పోటీ చేశారు కదా, మరి ప్రజలు పాజిటివ్ ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా? అంటే మేడం గారు ఎక్కడో కాదులే, అక్కడ విజయనగరంలో చేశారు, ఈ ప్రజల్ని ఏం పట్టించుకుంటారులే అని ఫేస్ కట్అవుట్ కానీ కొత్తగా ఉండిద్దని అంటున్నారు కదా కొంతమంది కామెంట్స్ చేసిన వాళ్ళు ఎప్పుడు చేస్తే ఉంటారు. కానీ ఆమె విశాఖ ఆడపడుచు, ఆమె విశాఖపట్నం మీద ప్రేమ ఉంది, మక్కువ ఉంది కాబట్టే ఇక్కడ ఏరుకోరి జగన్ గారు ఇక్కడ విశాఖపట్నంలో ఆమెకి ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం అయితే చక్కగా ఆమె మాత్రమే చదువుకున్న వ్యక్తిగా విశాఖపట్నాన్ని చక్కగా పరిపాలన చేయగలరని, విశాఖ ప్రజల అవసరతలు తీర్చగలరని ఎంపీ అభ్యర్థిగా ప్రత్యేకించి జగన్ గారు ఇక్కడ ఆమెని ఎంపిక చేసి విశాఖ ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా ఇక్కడ ఆడపడిచి ఒకప్పుడు ఆమె అక్కడ వివాహం చేసుకుని వెళ్ళారు. తిరిగి విశాఖ పార్లమెంటు సభ్యురాలుగా మా మధ్యకు వచ్చి తిరిగి మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం మాకు చాలా ఆనందం. ఖచ్చితంగా విశాఖ ప్రజలు ఆమెను ప్రేమతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఆమెకి ఘన విజయాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. కొంతమంది కెట్లేని వారు, నచ్చలేని వారు కొన్ని బోకస్ మాట్లాడుతూ ఉంటారు. వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆమె విశాఖపట్నంలో మరి మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఏరుకోరి జగన్ గారు ఇక్కడ ఎంపీ యొక్క అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరఫున ఎంపిక చేయడం జరిగింది. మీరు ఏ కాన్స్టిట్యున్సీ సార్? మీ పార్లమెంటులో మీది ఏ కాన్స్టిట్యున్సీ? మాది ఉత్తర నియోజకవర్గం. అక్కడ కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున. మరి ఉత్తర వర్గంలో ఉన్నప్పటికి కూడా ఇంకా చెప్పాలంటే ఆమె మా ఆడపడుచు, పైగా మాది కాపు కమ్యూనిటీ నుంచి కూడా మంచి ఆదరణ ఆమెకు వస్తుంది. కాపు కమ్యూనిటీ విశాఖపట్నంలో 7 నియోజకవర్గాల్లో ఉన్న కాపు కమ్యూనిటీ మొత్తం కూడా ఆమెకు సపోర్ట్గా నిలుస్తుంది. కాపు కమ్యూనిటీ ఓటులన్నీ కూడా ఆవిడకి వేయడానికి మా అందరి సపోర్ట్ కూడా ఆవిడకు ఉంటుంది. అలాగే విశాఖపట్నంలో ఉన్న ఆడపడుచులు కానివ్వండి, చదువుకున్న వారు కానివ్వండి, యవ్వనస్తులు కానివ్వండి, ముఖ్యంగా యూత్ కానివ్వండి, ఎంపీ అభ్యర్థిగా చాలా సపోర్ట్ చేస్తూ ఆమెకే మరి అందరూ కూడా పాజిటివ్గా ఓటింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరే చూస్తారు ఆ గెలిపోయిన తర్వాత ఆమెను ఎంత ఘనంగా, ఎంత ప్రేమగా ఆదరించారో విశాఖ ప్రజలు మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారు. ఖచ్చితంగా ఘనంగా ఎగురుతుంది, మరి గొప్పగా ఎగురుతుంది. విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థులతో పాటు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మరి యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చక్కగా వైసీపీ పార్టీ తరఫున గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఏ డౌట్ లేదు. ఇందులోనే విశాఖ ప్రజలైతే మాత్రం వైసీపీ తరఫున చాలా చక్కగా పనిచేయడానికి, లేదంటే వారిని ప్రేమించడానికి, వారితో ఉండడానికి, వారికి ఓటు వేయడానికి, వారిని నాయకులుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం అండి.